పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. బృహదారణ్యకోపనిషత్తు 3వ అధ్యాయం 5వ బ్రాహ్మణం యాజ్ఞవల్క్య కహోల సంవాదాన్ని నిన్న కొంచెము విచారించుకున్నాం. దానిపైన మరి శంకరాచార్యుల వారు భాష్యం రాసిండు కదా, ఆయన ఈ విషయంలో ఏం చెప్తాడో దాని గురించి మనం అధ్యయనం చేయాలి. అనుబంధ భాష్యం, అసలు ఈ మంత్రం అనేది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనే ఒక అనుబంధ భాష్యం. బంధనం సప్రయోజకముక్తం యశ్చ బంధః తస్యాపి అస్తిత్వం అధిగతం వ్యతిరిక్తత్వంచ తస్య ఇదానీం బంధ మోక్ష సాధనం సన్యాసం ఆత్మజ్ఞానం వక్తవ్యమితి కహోల ప్రశ్న ఆరభ్యతే. ఈ సంసార బంధనం, సంసార బంధనం అంటే ఏంటంటే మనకు, మన మనస్సుకు, మన శరీరానికి, మన ప్రపంచానికి సంబంధం ఏర్పడ్డది. చిజ్జడ గ్రంథి అంటారు. చిత్ అంటే మనము, జడం అంటే మన మనస్సు, జడం అంటే మన శరీరము, జడం అంటే మన ప్రపంచం. అంటే మనకు, మన మనస్సుకు, మనకు, మన శరీరానికి, మనకు, మన ప్రపంచం, ఎవరి ప్రారంభం కొద్ది వాళ్ళ ప్రపంచం ఉంటుంది. దీని పేరే బంధనం అంటారు. అయితే ఆ బంధనానికి గల కారణాలను 3వ బ్రాహ్మణంలో చెప్పబడింది. ఇంతకుముందు ఇది 5వ బ్రాహ్మణం కదా, 3వ బ్రాహ్మణంలో చెప్పబడ్డది. దాంతోపాటే ఈ సంసారంలో బంధింపబడిన వాడు, అతని యొక్క అస్తిత్వం, అలాగే దేహేంద్రియ సంఘాతానికంటే భిన్నత్వం కూడా చెప్పబడింది. ఏ విధంగానైతే ఈ శరీరంతో సంబంధం ఏర్పడ్డది, మనస్సుతో సంబంధము, ప్రపంచంతో సంబంధము ఏ విధంగా ఏర్పడ్డదో దానికంటే ఆత్మ భిన్నమని కూడా చెప్పబడింది. ఇక అతనికి సంసార బంధనం నుండి ముక్తుడు కావడానికి సాధనమైన సన్యాస సహితమగు ఆత్మజ్ఞానం చెప్పాల్సి ఉంది. ఇప్పుడు బంధనంలో ఇరుక్కున్నాం. శరీరం నేను అనిపిస్తుంది, మనస్సు నేను అనిపిస్తుంది, ఈ ప్రపంచం నాదే అనిపిస్తుంది. నాదే అనే ఈ ప్రపంచాన్ని, నాది అనే ఈ శరీరాన్ని, నేను అనే ఈ మనస్సు ఉంది కదా, ఈ మనస్సు నుండి మరి విముక్తుడు కావడానికంటే దానికి సాధనమైన సన్యాసం. ఆత్మజ్ఞానానికి సాధనమైంది సన్యాసం. నువ్వు సన్యాసం తీసుకోకుంటే ఎన్ని వేషాలు వేసినా ఆత్మజ్ఞానం కలగదు. సన్యాస సహితమైన ఆత్మజ్ఞానాన్ని చెప్పచ్చు. నువ్వు సన్యాసం తీసుకున్నా మళ్ళీ ఆత్మజ్ఞానం కూడా ఉండాలి. సన్యాసం ఉండాలా, ఆత్మజ్ఞానం ఉండాలి. అంటే సన్యాసికి ఆత్మజ్ఞానం అబుద్ధి. సంసారం పాటికి సంసారం అంతా అట్లే ఉండి ఆత్మజ్ఞానం కూడా కలగాలంటే కలగదని చెప్తుంటాం అన్నమాట. ఆ సన్యాసాన్ని వదిలిపెడితే, ఈ సంసారాన్ని వదిలిపెడితేనే మరి సన్యాసాన్ని స్వీకరించి గురువు దగ్గర కూర్చొని శ్రవణ మరణ నిధిధ్యాసలు చేస్తేనే ఆత్మజ్ఞానం కలుగుతుంది. అందుకనే కహోలుడు ఈ ప్రశ్న ఆరంభించిండు అన్నమాట. ఆ ప్రశ్న ఏం చేసిండో మనం నిన్న మాట్లాడుకున్నాం కదా. అయితే ఇప్పుడు సన్యాసంతో కూడిన ఆత్మజ్ఞానాన్ని గురించి కొంచెం నిరూపణ చేస్తున్నారు. ఎవరు? శంకరాచార్యులు మూలాన్ని విపులటిగా. ఆ తర్వాత యాజ్ఞవల్క్యంతో కహోలుడన పేరు గల కౌశితకేయుడు, అనగా కుశితకుని కొడుకు, ఓ యాజ్ఞవల్క్య అని తన వైపు మళ్లించుకొని, ఏది అపరోక్ష బ్రహ్మయో మరియు సర్వాంతర ఆత్మయో దేన్ని తెలుసుకొని పురుషుడు బంధనము నుండి విముక్తుడైతాడో దానిని నీవు నాకు వ్యాఖ్యానించాను. ఇంతకుముందు 4వ బ్రాహ్మణంలో ఉషస్థుడు ప్రశ్న ఇస్తుందన్నమాట. అదే ప్రశ్న ఈయన వేసాడు. ఒకే రకంగా ఉన్నాయన్నమాట. మరి వాళ్ళిద్దరు అడిగింది ఒకటేనా
లేక చూడడానికి ఒకే రకంగా ఉన్న వేరువేరు ఆత్మలను గురించి అడిగినరా అనేది ఒక ప్రశ్న. అయితే ఈ ప్రశ్న ఈ వేరువేరు ఆత్మలను గురించి అడిగిందని అనుకోవాలి. ఉషస్థుడు అడిగింది వేరే ఆత్మల గురించి, కహోలుడు అడిగింది వేరే ఆత్మల గురించి అని అనుకోవాలి. ఎందుకంటే అడిగిన ప్రశ్ననే తిరిగి అడిగితే దాన్ని దోషం అంటారు. సభలో ఉన్నాడు కదా యాజ్ఞవల్క్యుడు, ఉషస్థుడు ముందు ఒక ప్రశ్న వేసిండు, మళ్ళీ కహోలుడు అదే ప్రశ్న వేస్తే 10 మంది ఏమంటారు, ఏమయ్యా ఇంతకుముందు ఆయన ప్రశ్న వేసిన సమాధానం చెప్పిండు కదా మళ్ళీ ఎందుకు అడిగిన అనరా? అందుకంటే దీని ఉద్దేశ్యం వేరే ఉంటుందన్నమాట. ఒకవేళ ఉషస్థుని మరియు కహోలుని ప్రశ్నల ద్వారా ఒకే ఆత్మను గురించి చెప్పడం ఇష్టమైతే ఆ ఆత్మజ్ఞానం ఒకే ప్రశ్నతోటే పూర్తవుతుంది. అందువల్ల ఇదే విషయంలో రెండవ ప్రశ్న సంధించడం వ్యర్థమే కాగలదు. అందుకనే మరి ఈ వాక్యానికి అర్థవాద రూపతను అంగీకరించడానికి వీలు పడదు. అంటే చెప్పింది అంటే వేదాలలో ఎట్లుంటుందంటే చెప్పింది మళ్ళీ చెప్తారు ఒక్కొక్కసారి. అయితే ఇది అనేది ఉపనిషత్తులు అది కుదరదు అన్నమాట. ఈ వాదంలో కుదరదు. అది అర్థవాదం అంటే పొగడడం అన్నమాట. అందువల్ల ఇవి క్షేత్రజ్ఞుడు పరమాత్మను వేరువేరు ఆత్మలే అవుతాయని కొందరు విద్వాంసులు వాదన. ముందు ఉషస్థుడు అడిగిందేమో క్షేత్రజ్ఞుని గురించి, ఇప్పుడు కహోలుడు అడిగిందేమో పరమాత్మను గురించి. క్షేత్రజ్ఞుడేమో క్షేత్రం అంటే ఏంటంటే ఇప్పుడు నీ శరీరం నీ క్షేత్రం, నా శరీరం నాకు క్షేత్రం, నీ మనస్సు నీకు క్షేత్రం, నా మనస్సు నాకు క్షేత్రం. నా శరీరం ఎట్లుంటుందో నాకు తెలుస్తుంది, నా క్షేత్రం ఎట్లుందో నాకు తెలుస్తుంది, నేను క్షేత్రజ్ఞుని. నీ మనస్సు ఎట్లుంటుందో నీకు తెలుస్తుంది, మనస్సు కూడా క్షేత్రమే కాబట్టి క్షేత్రజ్ఞుడు. నా మనస్సు ఎట్లుంటుందో నాకు తెలుసు కాబట్టి నాకు క్షేత్రజ్ఞుడు. నా మనస్సు ఏది ఇష్టపడుతుంది ఏది ఇష్టపడతలేదు, నా శరీరం పండుకోమంటుందా కూర్చోమంటుందా తిరగమంటుందా, ఈ క్షేత్రజ్ఞ జ్ఞానం ఉంది కదా, ఈ క్షేత్రం వరకే జ్ఞానం అంటే క్షేత్రజ్ఞం అన్నమాట. ఇంకొకటేమో ఆత్మనేమో అన్ని క్షేత్రాలలో ఉంటుంది. ఆకాశము అన్ని కుండల్లో ఉన్నట్టుగా, కుండలు అంటే ఇప్పుడు ఊర్లలో కుండలు బిందెలు చెంబులు ఉంటాయి కదా, చెంబులో ఒక ఆకాశం ఉంటుంది, కుండలో ఒక ఆకాశం ఉంటుంది, ఊర్లలో ఇండ్లలో ఒక ఆకాశం ఉంటుంది. మీ ఇంట్లో ఎన్ని ఇండ్లు ఉంటే అన్ని ఆకాశాలు ఉంటాయి, ఎన్ని కుండలు ఉంటే అన్ని ఆకాశాలు ఉంటాయి, ఎన్ని చెంబులు ఉంటే చెంబు లోపల ఆకాశం ఉంటుంది కదా, ఆకాశాలు ఉంటాయి. కానీ ఈ ఆకాశాలన్నీ మహాకాశమే. ఆ ఆకాశమే ఇట్లా అనిపిస్తుంది మనకు. చెంబు ఏర్పడి చెంబాకాశం అని అనిపిస్తుంది, బిందె ఏర్పడి బిందాకాశం అని అనిపిస్తుంది. ఇంతకుముందు ఇల్లు లేదు, అదే ఆకాశం వల్ల ఇల్లు కట్టేప్పటికీ దాన్ని గృహాకాశం అంటాం. అట్లా అనిపిస్తుంది కానీ అట్లే ఉండదు అనమాట, ఒకటే ఆకాశం. అట్లా క్షేత్రజ్ఞుడు అంటేనేమో కుండ ఆకాశం, చెంబు ఆకాశం, దాన్ని ఘటాకాశం అని సంస్కృతంలో అంటారు అన్నమాట. ఏమి ఆత్మ అంటేనే మహాకాశం లెక్క. ఏమి ఈ విధంగా విద్వాంసులు వ్యాఖ్యానిస్తారన్నమాట. ఏమి అయితే తన్న అది సరికాదంటుండు. తే ఇతి ప్రజ్ఞానాత్ ఏషత ఆత్మ ఇతి ప్రతివచనే ప్రతిజ్ఞాతం నచ ఏకస్య కార్యకరణసంఘాతస్య ద్వావాత్మానౌ ఉపపద్యేతే. ఏకో హి కార్యకరణసంఘాత ఏకేనాత్మన ఆత్మవాన్ నచ ఉషస్తస్య అన్యః కహోలస్య అన్యో జాతితో భిన్నః ఆత్మా భవతి. ద్వయోః అగౌణత్వాత్ ఆత్మత్వ సర్వాంతరత్వ అనుపపత్తేః. యది ఏకం అగౌణం బ్రహ్మ ద్వయోః ఇతరేణ అవశ్యం గౌణేన భవితవ్యం. తథా ఆత్మత్వం సర్వాంతరత్వం చ విరుద్ధత్వాత్ పదార్థానాం. యద్యేకం సర్వాంతరం బ్రహ్మ ఆత్మా ముఖ్యః ఇతరేణ అసర్వాంతరేణ ఆత్మన అముఖ్యేన అవశ్యం భవితవ్యం. తస్మాద్ ఏకస్యైవ ద్విః శ్రవణం విశేష వివక్షయ.
అయితే మరి పండితులు ఈ క్షేత్రజ్ఞుడు అంటే ఒక్కొక్క శరీరం, నీ క్షేత్రంలో నువ్వు వేరు, నా క్షేత్రంలో నేను వేరు, మరి అన్ని క్షేత్రంలో ఉండే ఆత్మ వేరు అని ఇట్లా కొంతమంది విద్వాంసులు చెప్తుంటారు ఉపన్యాసాలల్లా. అంటే జీవాత్మ వేరు, పరమాత్మ వేరు. జీవాత్మ పరమాత్మ ఎట్లయితారు, పరమాత్మ జీవాత్మ ఎట్లయితారు. జీవాత్మ అంటే ఈ శరీరము, ఈ మనస్సు, ఇది కలిసి చిన్నది జీవాత్మ అంటారు. బంధనంలో ఉన్నాడు. పరమాత్మ వేరని కొంతమంది అట్లా వ్యాఖ్యానం చేస్తుంటారు. అది సరి అయింది కాదు వాళ్ళ వాదన. ఎందుకంటే నీ అని ఇక్కడ ప్రతిజ్ఞ చేయబడ్డది అన్నమాట. ఒకే దేహేంద్రియ సంఘాతానికి రెండు ఆత్మలు ఉండడం సంభవం కాదు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే దీంట్లో ఇద్దరు ఉంటారంట. ఈ శరీరం అనే ఇల్లు ఉంది కదా, మనస్సు అనే ఇల్లు ఉంది కదా, దీంట్లో ఇద్దరు ఉంటారంట. ఒక ఆయన జీవాత్మ అంట, ఇంకొక ఆయన ఎవరు, పరమాత్మ. ఇద్దరు ఉంటారు. క్షేత్రం ఒకటే, ఇల్లు ఒకటే. శరీరము, ఈ మనస్సు ఇల్లు. శరీరంలో మనస్సు ఉంది, మనస్సులో ఇద్దరు ఉన్నారు. ఎంతమంది? ఒకటి జీవాత్మ, ఇంకొకటి పరమాత్మ. అట్లా ఉండడం సంభవం కాదని చెప్తారు. అది కుదరదు. ఎందుకంటే ఒక దేహేంద్రియ సంఘాతం ఒకే ఆత్మతో ఆత్మవంతం అవుతుంది. ఒక దేహేంద్రియ సంఘాతం ఉందనుకుంటే నీ శరీరం, నీ మనస్సులో ఒకటే ఆత్మ ఉంటుంది. ఇద్దరు ఆత్మలు ఉంటే పంచాయతీలు కావు. నాదని ఆయన అంటాడు, నాదని నేను అంటా. ఇది ఎట్లా పెద్ద పంచాయతీ అయితే. ఈ దేహేంద్రియ సంఘం ఒకే ఆత్మతో ఆత్మవంతం అవుతుంది. దాంట్లో ఇంకో మన లోపల ఇంకోడు ఉన్నాడు, ఆయన నీ కాలు కూడా నా కాలు, నీ చేయి కూడా నా చేయి, నీకెంత అధికారం ఉందో నాకెంత అధికారం ఉందని ఎవడన్నా పంచాయతీ పెట్టుకుంటున్నాడా? అట్లేమన్నా అనుభవానికి వస్తుందా? లేదు కదా. మరి ఉంటే మరి అట్లా అనుభవం రావాలి కదా. ఉషస్తుని ఆత్మ వేరు, మరి కహోలిని ఆత్మ వేరు. ఇలా వీటితో జాతి భేదం అనగా ఇవి పరస్పరం భిన్న లక్షణాలు కలిగి ఉండలేదు. ఉషస్తుడు అడిగిన ఆత్మ ఏదో, కహోలుడు అడిగిన ఆత్మ అదే. దాంట్లో జాతి భేదము లేదు. జాతి భేదం అంటే ఏంది? ఒక మనిషి ఒక ఆవును తెచ్చి పక్కన పెడితే అది పశు జాతి, ఇది మనుష్య జాతి అని అంటాం అన్నమాట. ఆ విధంగా ఇక్కడ రెండు జాతులు లేవు. ఆయన అడిగిన ప్రశ్ననే ఈయన అడిగిండు, ఒకటే అన్నమాట. జాతి భేదం లేవంటే రెండు లేవు అన్నమాట. ఎందుకంటే అలా ఉంటే రెండింటికి అగౌణత్వం అనగా ముఖ్యత్వము, ఆత్మత్వము మరియు సర్వాంతరత్వం సంభవం కాదు. ఈ విధంగా ఒకవేళ ఆ విధంగా రెండు లక్షణాలు కలిగి ఉంటే మరి రెండు ముఖ్యము కావన్నమాట. సర్వాంతరత్వం సంభవం కాదు. అంటే అన్నిట్లో ఒకటే ఆత్మ అంటాం కదా, అన్నిట్లో ఒకే ఆత్మ అనడం అది సంభవం కాదు. ఒకవేళ రెండిటిలో ఒకటే ముఖ్య ఆత్మ, ఇంకొకటి సాధారణ ఆత్మ అయి ఉంటే వాటిలలో విరుద్ధత ఉన్నందువల్ల ఒక ఆత్మ సర్వాంతరం అయితే ఇంకొకటి అనాత్మ మరియు ఏకదేశాంతరం, ఒకే దేశంలో నిండి ఉండేది కావలసి వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఒకవేళ ఒకటే క్షేత్రంలో రెండు ఆత్మలు ఉన్నాయనుకోండి, ఒక ఆత్మనేమో ఆత్మ అనాల, ఇంకొక ఆత్మనేమో ఆత్మ కాంతి అనాలి. అంటే దాన్ని అనాత్మ. అనాత్మ అంటే జడం కిందకి వస్తుంది. ఇక శరీరం ఎట్లనో మనస్సు ఎట్లనో ఆత్మ కాంతి ఏమంటారు? అనాత్మ అంటారు. కాబట్టి ఒకటేమో సర్వాంతరం అయితే ఇంకొకటేమో ఏకదేశాంతరం. ఒక ఆత్మనేమో సర్వాంతరం అంటే అన్నిటి లోపల ఉంటుంది, ఇంకొక ఆత్మనేమో మనస్సు ఎంత ఉందో అంతనే ఉంటుంది. మనస్సులో ప్రవేశించి, మనస్సు ద్వారా ఇంద్రియాలలో ప్రవేశించి, ఇంద్రియాల ద్వారా శరీరంలో ప్రవేశించి, శరీరం ఎంత ఉందో అంత అవుతుంది. పొట్టి శరీరంలో పొట్టి ఆత్మ ఉంటుంది, పొడుగు శరీరంలో పొడుగు ఆత్మ ఉంటుంది, సన్న శరీరంలో సన్న ఆత్మ ఉంటుంది, లావు శరీరంలో రావు ఆత్మ. ఇది ఎన్ని రకాల ఆత్మలు అయితే చూడు ఇక్కడ. అర్థమైందా? అట్లా కావాల్సి వస్తుంది అన్నమాట. దానికి అభిప్రాయం ఏంటంటే
ఒకవేళ ఒకటి సర్వాంతరమైన బ్రహ్మ ఆత్మ ముఖ్యమైతే ఇంకొకటి తప్పక అసర్వాంతరము అనాత్మ మరియు అముఖ్యము కావలసి ఉండును. ఇక్కడ ఈ రెండిట్లో ఏది ముఖ్యము? ఈ రెండిట్ల ఏది ముఖ్యము? ఈ శరీరం ఎంత ఉందో ఆత్మ ముఖ్యమా, లేకపోతే అన్నిట్లో ఉండే పెద్ద ఆత్మ ముఖ్యమా అని ఈ విధంగా అనుకున్నప్పుడు శరీరం అంతా ఉండే ఆత్మను అనాత్మ అనాల్సి వస్తుంది. అనాత్మ అంటే ఏంటంటే, ఇప్పుడు మూర్త పదార్థాలు నశిస్తాయి. మూర్తం అంటే ఆద్యంతం కలిగిన వస్తువు, కొలతకు అందేది ఏదైనా. ఇప్పుడు ఒక కుండ ఉంది, పగిలిపోతుంది. ఓ చెంబు ఉన్నది, ఒక పగిలిపోతుంది. ఓ పెన్ను ఉండి పగిలిపోతుంది. ఓ ఇల్లు ఉంది, కూలిపోతుంది. ఒక దర్వాజ ఉంది, పీకొచ్చు, పెట్టొచ్చు. ఏవైతే కొలతకు అందే పదార్థాలన్నీ నశిస్తాయి. ఏదైనా సరే, చెప్పులు ఉన్నాయి, కొలతకు అందుతుంది, ఒక రోజు నశిస్తుంది. కార్లు పోతాయి, జీపులు పోతాయి, రైళ్ళు పోతాయి, విమానాలు, కొలతకు అందే వస్తువు ఏదైనా కానీ ఒకరోజు నశించిపోతుంది. ఇప్పుడు ఆడ కూర్చుంది, అది కొలతకు అందుతుంది. ఎన్ని రోజులు ఉంటుంది? ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, ఇది కూడా కొలతకు అందుతుంది. కిందికి పైకి అడ్డం పొడు కొలుతుంది కదా, అది ఒకరోజు నశిస్తుంది. ఇప్పుడు రిమోట్ ఉంది, ఇది కూడా కొలతకు అందుతుంది. ఎప్పటికి ఉంటుందా ఇది? ఇక నీ కొలతకు అందే పదార్థం ఏదైనా కానీ కాలాంతరంలో నశిస్తుంది. నశించేదాన్ని అనాత్మ అంటారు. మరి జీవాత్మనేమో శరీరం ఎంత ఉంటే గంత అయితే మరి ఇది కూడా మూర్త పదార్థమేగా. శరీరం చచ్చిపోతే శరీరం ఎంబడి చచ్చిపోవాల్సి వస్తుంది. అది కూడా మనస్సు చచ్చిపోతే మనస్సు ఎంబడి చచ్చిపోవాల్సి వస్తుంది. ఏదైనా సరే మూర్త పదార్థం అంటే ఆద్యంతాలు కలిగిన పదార్థం, కొలతకు అందే పదార్థం ఏదైనా సరే అది ఒకరోజు తప్పకుండా నశించేది. ఆ నశించేదాన్ని అనాత్మ అంటారు. ఒక పక్కనేమో ఆత్మ అంటాం, మళ్ళీ ఇంకొకనేమో అనాత్మని సిద్ధిస్తుంది అని చెప్తుండనమాట. కాబట్టి ఈ అనాత్మ ముఖ్యం కాదు. మనకు ఆత్మజ్ఞానం కలగాలంటే అసలు ఆత్మజ్ఞానం కలగాలి కదా. అసలు ఆత్మజ్ఞానమే ముఖ్యమవుతుంది. ఒకటేమో అముఖ్యము, ఒకటి ముఖ్యమవుతుంది. కాబట్టి రెండు ఆత్మలు విభాగం చేసుకుంటే మరి ముఖ్యమైందేమో పరమాత్మ అవుతుంది, మిగతాదేమో అనాత్మ అవుతుంది. అందువల్ల ఒకే దాన్ని అంటే ఒకే ఆత్మను కొంత విశేష వివక్షతో ఇదివరకు చెప్పని విశేషాంశాన్ని చెప్పడానికి 2 మార్లు వివరించబడింది. ఉషస్థుడు అడిగింది అదే ప్రశ్న, కహోలుడు అడిగింది అదే ప్రశ్న. కానీ ఆ ప్రశ్నలో సమాధానం సంపూర్ణంగా లేదు, ఇంకా కొంచెం మిగిలి ఉండింది. ఆ మిగిలి ఉండిదాన్ని బయటికి లాగడానికి నాకు తెలుస్తుందో తెలియదో యాజ్ఞవల్కుని కానీ కహోలుడు అడిగింది. అక్కడ ఎవరన్నా అడిగింది అనుకోండి, మామిడి పండు ఎట్లుంటుంది అన్నాడు. తీయగా ఉన్నది అనుకోండి. మళ్ళీ ఇంకెవరు అడిగినాను మామిడికాయ ఎట్లుంటుందో అడిగింది అనుకోండి. అంటే మరి ఇంకా దాంట్లో ఏదో మొత్తం చెప్పనట్టే కదా. ఆ మామిడి పండులో తీపితో పాటు పులుపు కూడా ఉంటుంది. మళ్ళీ ఇదే ప్రశ్నని ఇంకోటి అడిగింది అనుకో, మామిడి పండు ఎట్లుంటుందని. అంటే ఇవి 2 కాక ఇంకోటి ఉంటుంది కదా, దాంట్లో పీసు ఉంటుంది, పీసు. అట్లా ఒకటి ముందు మామిడి పండు అని అదే అడిగాడు, రెండోవాడు మామిడి పండు ఎట్లుంటుందని అదే అడిగాడు, మూడోసారి మామిడి పండు అడిగిండు అదే. ఒకే వస్తువును 3 సార్లు ఎందుకు అడగాల్సి వచ్చిందంటే ముందు చెప్పినవాడు కరెక్ట్, ముందు అడిగిన దానికి సమగ్రంగా చెప్పలే, రెండో దాన్ని అడిగిన దానికి కూడా సమగ్రంగా చెప్పలే, మూడో దాన్ని అడిగిందంటే సమగ్రమైంది. మొదట చెప్పినప్పుడే ఏదో మామిడి పండు పులుపు ఉంటుంది, తీపి ఉంటుంది, ఆ విధంగానే దాంట్లో పీసు ఉంటుందని ఒకటేసారి చెప్తే రెండోసారి ప్రశ్న రాదన్నమాట. అందుకనే ఉషస్థుడు అడిగిన ఆత్మజ్ఞానంలో ఆయన చెప్పిన ప్రశ్నకు సమాధానం సంపూర్ణంగా రాలేదనే ఉద్దేశం చేత కహోలుడు అడిగిన ప్రశ్ననే మళ్ళీ ఇంకొకసారి అడిగినం. ఏంటంటే ఆత్మల గురించి అక్కడ చెప్పిన దాంట్లో ఇంకా కొంచెం మిగిలిందన్నమాట చెప్పాల్సింది. ఒకే ఆత్మ తాత్పర్యం, 2 ఆత్మలని తాత్పర్యము కాదు అని చెప్తున్నాడు అనమాట. ఎత్తు పూర్వోక్తేన సమానం ద్వితీయే ప్రశ్నాంతర ఉక్తం తావన్మాత్రం పూర్వస్యైవ అనువాదః తస్యైవ అనుక్తః కశ్చిత్ విశేషో వక్తవ్యః ఇతి. కః పునరసౌ విశేషः ఇత్యుచ్యతే పూర్వస్మిన్ ప్రశ్నే అస్తి వ్యతిరిక్త ఆత్మ
యస్యాయం సప్రయోజకో బంధ ఉక్త ఇతి. ద్వితీయే తు యస్యైవ ఆత్మనో అశనాయాది సంసార ధర్మాతీతత్వం విశేష ఉచ్యతే. యద్విశేష పరిజ్ఞానాత్ సన్యాస సహితాత్ పూర్వోక్తాత్ బంధనాత్ విముచ్యతే. తస్మాత్ ప్రశ్న ప్రతివచనయోః ఏషత ఆత్మ ఇత్యేవం అంతయోస్తుల్యార్థతైవ. అంటే మరి ఏ విషయంలో మొదటి ప్రశ్నతో సమానంగా రెండవ ప్రశ్న అడగబడిందో అంత మాత్రం మొదటి ప్రశ్నలో చెప్పిందే మళ్ళీ చెప్పిండు అని గ్రహించుకోవాలి. ఆ ముందరి ప్రశ్నకి సమాధానంగా చెప్పని ఇంకొక విశేషం ఉంది కదా, మొత్తం చెప్పలేదు కదా, ఇంకా కొంచెం చెప్పేది ఉంది కదా, ఆ విశేషం చెప్పాల్సింది ఉంది. ఆ విశేషం ఏంటిది అనేది ఇప్పుడు చెప్పబడుతుంది. మొదటి ప్రశ్నలో దేనికి ప్రయోజకాల సహితంగా ఈ బంధనం చెప్పబడిందో అది దేహాదుల కంటే సంపూర్ణంగా భిన్నమైనదగు ఆత్మ. రెండవ ప్రశ్నలో అదే ఆత్మ ఆకలి దప్పికలు మున్నగు సంసార ధర్మాలకు అతీతంగా ఉంటుంది అను విశేషం చెప్పబడింది. మొదటి ప్రశ్నలేను ఆత్మజ్ఞానం లేని కారణాన నేను శరీరము, నేను మనస్సు, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నా ప్రారంధము, నా ఊరు, నా ఆస్తి ఇట్లా అనుకుంటాడు కదా, తెలవని కారణాన. అప్పుడు ఈ సంసారము నేను కాదు, ఈ శరీరం నేను కాదు, ఈ మనస్సు నేను కాదు, నేను ఆత్మను సర్వాంతరం అని తెలిసిందనుకో, ఆ తెలిసిన ఆత్మను గురించి చెప్పు. ఇంతకుముందు చెప్పిందేమో ఆత్మజ్ఞానం లేని ఆత్మ, ఇప్పుడేమో అదే ఆత్మకు ఆత్మజ్ఞానం కలిగింది అనుకోండి, కలిగితే అప్పటి ఆత్మ. జ్ఞానం లేకముందు ఎట్లున్నావు, జ్ఞానం కలిగిన తర్వాత ఎట్లున్నావు, తేడా వస్తుంది కదా. ఇంతకుముందు మరి ఈ ఆశ్రమం అంటే ఎవరికి తెలియదు అనుకో, అప్పుడు అజ్ఞానం. మరి వాళ్ళు వీటికి వచ్చి చూసారు అనుకో, దాన్ని ఏమంటారు జ్ఞానం. కానీ జ్ఞానం అజ్ఞానం అనేది ఉంది కానీ మనిషి వాడేగా. ఆ విధంగానే ఇంతకుముందు మనకు ఆత్మజ్ఞానం లేదు, ఇప్పుడు ఆత్మజ్ఞానం కలిగింది. కలిగినంత మాత్రం రెండు అయితేమా ఒకటే అన్నమాట. మరి ఈ ఆత్మ దేహాల కంటే భిన్నం. దేహం అంటే స్థూల దేహం, సూక్ష్మదేహం, కారణదేహం, వీటికంటే భిన్నం. రెండవ ప్రశ్నలో ఇదే ఆత్మ ఆకలి దప్పులు మున్నగు సంసార ధర్మాలకు అతీతంగా ఉంటుంది. మొదటి దాంట్లోనేమో ఇది దేహాల కంటే సంపూర్ణంగా భిన్నము అని చెప్పింది. దేహంలోనే ఉంటుంది కానీ దేహానికంటే భిన్నంగా ఉంటుంది. దేహంలోనే ఉంటుంది కానీ దేహానికంటే వేరుగా ఉంటుంది. అంటే ఈ దేహానికి బాల్యావస్థ, యవ్వనావస్థ, వార్ధక్యావస్థ వస్తుంది. దీనికి వస్తుందా? మనకు వస్తుందా? చిన్నప్పుడు నేనే అంటిమి, వయసులో ఉన్నప్పుడు నేనే అంటిమి, ముసలితనంలో నేనే. చిన్నప్పుడు నేను వేరే, వయసులో నేను వేరే, ముసలితనంలో నేను వేరే. మనకు అట్లా అనిపిస్తుందా? అనిపించదు కదా. ఒకే ఆత్మ అన్నమాట. రెండవ ప్రశ్నలో అదే ఆత్మ ఆకలి దప్పికలు మున్నగు సంసార ధర్మాలకు అతీతంగా ఉంటుంది, మనస్సుకు అతీతంగా అను విశేషత చెప్పబడింది. రెండవ ప్రశ్న లోపల అదే ప్రశ్న అడిగినా కానీ రెండవ ప్రశ్న లోపల సుఖము, దుఃఖము, ఇచ్ఛ, ద్వేష, ప్రయత్నము, ధర్మము, అధర్మము, సంస్కారాలు ఇవన్నీ బుద్ధిగా ఉంటాయి కానీ మనకు ఉండవు. వీటికి అతీతమైన ఆత్మ. ఎందుకంటే ఇప్పుడు సుఖము, దుఃఖము, ఇచ్ఛ, ద్వేష, ప్రయత్నము, ధర్మము, అధర్మము, సంస్కారం ఉన్నాయి కదా, 8 ఉన్నాయి కదా. ఇప్పుడు బెల్లం ఉందనుకోండి, బెల్లం అది ఎప్పుడు తీయగానే ఉంటుంది. ఎప్పుడు ఒకప్పుడు తీయగుండి ఒకప్పుడు తీయక లేకపోతే దాన్ని బెల్లం అంటారా? పైన ఏదో పూత పూసిండ్రు అనుకుంటాం. మనం ఇప్పుడు మందుగోళ్ళు ఇస్తారు కొన్ని, లోపలనేం చేదు ఒగరు ఏదో ఉంటుంది, పైన మాత్రం ఒక లేయర్ ఇస్తాడు చిన్నది, తీయగా ఉంటుంది. నోట్ వేసుకోగానే తీయగా అనిపిస్తుంది. నీళ్ళు పోసుకొని లోపలికి పోగానే మొత్తం చేదు బయటకు వస్తుంది.
దాన్ని లేయర్ అంటారు అనమాట. లోపల ఉండేది ఒకటి, బయట ఉండేది ఒకటి. ఆ విధంగానే ఆత్మ అట్లా లేదన్నమాట. ఏ వస్తువు అయినా తన గుణం ఉంటుంది. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ఆ సూర్యునికి వెలుతురు, వేడి దాని గుణం. అది ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోతుందా దానికి? ఎప్పుడు ఉంటేనే దాని గుణం అంటారు. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోతే దాని గుణము అనరు. ఎట్లా అంటే ఉదాహరణకి ఉదయం దోశలు పోసింది కదా, ఆ దోశలు పొయ్యి మీద పెట్టినాం కదా, దోశ తీసినాం అనుకో, దోశను తీసి మళ్ళా ఆ పెంక మీద చేయి పెట్టినాం అనుకో, ఏమవుతుంది? పెంక మీద చేయి గట్టిగా పెట్టినాం అనుకో ఏమవుతుంది? దేంతో కాలింది అది? వేడితోటి కాలిందా, పెంకతోటి కాలిందా? నువ్వు పెంక మీద పెట్టినావా, వేడి మీద పెట్టినావా? పెంక మీద పెడితే పెంక కాలిందంటవా, వేడి కాలిందంటవా? పెంక కాలిందన్న, పెంక కాలింది. మరి పెంక కాలిందని అంటాం మామూలుగా. పెంక కాలింది, గ్లాసు కాలుతుంది, గ్లాసు కాలుతుంది, జాగ్రత్త పట్టుకో, బింది కాలుతుంది, జాగ్రత్త పట్టుకో అంటాం కదా మనం. అయితే వాస్తవికంగా పెంకల వేడి అనేది ఉంటే దించిన తర్వాత కూడా ఉండాలి కదా. మరి అది ఎక్కడి నుండో వచ్చింది, అది ఎక్కడి నుండో వచ్చింది, కొంతసేపు ఉన్నది, మళ్ళీ పోయిందన్నమాట. అట్లా ఒకప్పుడు ఉండి ఒకప్పుడు పోయేదాన్ని, దాని గుణం కాదు, వేరేది ఇంకోటి అన్నమాట. వేరేది అట్లా, వేరేది అయితేనే అట్లా అవుతుంది. వేరేది ఏంటంటే అగ్ని అనేది దాంట్లో ఉన్నది. కొంచెంసేపు అట్లా పెంక కాలుతుంది జాగ్రత్త, పెంక కాలుతుంది జాగ్రత్త అంటారు, కానీ పొయ్యి కాలుతుంది అంటారా? పెంక కాలుతుంది జాగ్రత్త అంటారు. వ్యవహారానికి పెంక కాలుతుంది అంటాం, కానీ పెంక కాలుతుందా? కాలదు. మరి పెంక కాలదు, కానీ వ్యవహారంలో అట్లుందన్నమాట. వ్యవహారంలో అట్లుంది. ఆ విధంగానే ఏ విధంగానైతే పెంక లోపల అగ్ని తాత్కాలికంగా ఉండి మళ్ళీ దిగంగానే పోయిందో దాని గుణము అనరు. ఒకవేళ సుఖం మన గుణం అయితే సుఖం ఎప్పటికి ఉండాలి. దుఃఖము మన గుణం అయితే దుఃఖం ఎప్పటికి ఉండాలి. ఎట్లయితే సూర్యుడు వెలుతురు అగ్ని ఎప్పటికి ఉంటుందో అట్లే ఉండాలి. సుఖము, దుఃఖము, ఇచ్ఛ, ద్వేష, ప్రయత్నము, ధర్మము, అధర్మం, సంస్కారాలు ఉన్నాయి కదా, ఆ ఆత్మలో ఉండేటివి అయితే ఎప్పటికీ ఉండాలి. కానీ సుషుప్తిలో భయపట్టుకుంటున్నాయా? లేవు. మరి ఇప్పుడు ఉన్నట్టు ఎట్లా అనిపిస్తున్నదంటే ఏమి, మనమేం పెంక లాంటి వాళ్ళం. మనము ఆ మనస్సు ఏమో అగ్ని లాంటిది. ఆ మనస్సులో ఉన్న గుణాలు మన లోపలికి వచ్చేసినాయి. పొయ్యి గుణం పెంకలోకి వచ్చినట్టుగా, పొయ్యి గుణము పెంకలోకి వచ్చినట్టుగా ఈ మనస్సులో ఉన్న గుణాలు మన లోపలికి వచ్చి, ఆ మనస్సు ఎట్లుంటే మనం అట్లున్నట్టు మనకు అనిపిస్తుంది. మనస్సు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉన్నా, మనస్సు బాధ ఉంటే నేను బాధగా ఉన్నా, శరీరం ఎట్లుంటే నేను అట్లున్నా అని అట్లా అనిపిస్తుంది అన్నమాట. కానీ ఈ పెంకను తీసి పొయ్యి నుండి దూరంగా పెట్టినామనుకో, అప్పుడు పెంకలో ఉడుకుంటుందా? ఉండదు. ఆ విధంగానే ఈ మనస్సు సుషుప్తిలో పక్కకు పెట్టేసినాం. పొయ్యిని, మనస్సు అనే పొయ్యిని పక్కన పెట్టేసినాం. అప్పుడు పెంక మనం అప్పుడు ఉడుకుంటుందా? దాంట్లో మనకు లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు, ఇచ్ఛం లేదు, ద్వేషం లేదు, ప్రయత్నం లేదు, ధర్మం లేదు, అధర్మం లేదు, ఏదన్నా ఉందో సుషుప్తిలో? మరి ఉంటే మన గుణం అయితే ఎప్పటికి ఉండాలి కదా. అది వేరే దాని గుణం మన లోపలికి వచ్చిందన్నమాట. వేరే దేని గుణము? మనస్సు గుణం. వేరే దేని గుణము? శరీర గుణం. ఇవి మన లోపలికి వచ్చినాయి అన్నమాట. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు ఉండకపోతున్నాయి. ఒకప్పుడు అంటే జాగ్రత్తల, నోట్ వేసుకో. ఒకప్పుడు అంటే జాగ్రత్తల, ఒకప్పుడు అంటే స్వప్నంలో ఉండి సుషుప్తులు ఉండలేవు కదా. కాబట్టి అవి మన గుణాలు కావు. ఎక్కడి నుండో బయటకు వచ్చి కొంచెం సేపు ఉండి పోతున్నాయి అన్నమాట. అందుకనే ఆకలి, దప్పికలు మున్నగు సంసార ధర్మాలకు అతీతంగా ఉంటుంది మనం.
ఆకలి దప్పులు అంటే ఇప్పుడు ఆకలి దప్పులు ప్రాణధర్మాలు, సుఖ దుఃఖాలు మనోధర్మాలు, చావు పుట్టుకలు శరీర ధర్మాలు. మనము నిర్ధర్మి అన్నమాట. ఇప్పుడు ఆకలి అవుతుంది, సుషుప్తిలో ఆకలి అవుతుందా మనకు? మరి ఇప్పుడు ఏదో సుఖం దుఃఖం వస్తుంది, మరి సుషుప్తిలో ఉంటుందా? ఉండలేదన్నమాట. ఆ విధంగానే మరి ఇప్పుడు ముసలితనం యవ్వనం ఉంది, సుషుప్తిలో ఏమన్నా అనుభవానికి వస్తుందా? లేవని మనకు సంబంధించినవి కావన్నమాట. ఈ విశేషత యొక్క పరిజ్ఞానంతో అంటే ఈ సంసార ధర్మాలకు అతీతంగా ఉన్నంటే ఈ శరీరానికి మనస్సుకు నేను వేరుగా ఉన్నా. శరీరం వేరు, నేను వేరు, మనస్సు వేరు, నేను వేరు, కలుచున్నాం. కాబట్టి పొయ్యి మీద పెంక పెడితే పెంకలోకి ఆ వేడి వచ్చినట్టుగా ఆ మనస్సులో ఉన్న గుణాలు మనకు, శరీరంలో ఉన్న గుణాలు మనలోకి అట్లా వచ్చినట్టు అనిపిస్తే కానీ అవి మనయి కావు. ఈ విశేషత యొక్క పరిజ్ఞానంతో సన్యాస సహితంగా ముందు చెప్పబడ్డ బంధనం నుండి ముక్తుడవుతాడు. ఈ విధంగా బాగా ఆలోచన చేసేసి గురువు దగ్గర కూర్చొని ఉపనిషత్తును అధ్యయనం చేసి మళ్ళీ ఇది అధ్యయనం చేసిన తర్వాత మళ్ళీ కిందికి పోయి మళ్ళీ మననం చేయాలి. ఆ విధంగా చేయడం వల్ల ఓహో నేను వేరే అని తెలుసుకోవడం వల్ల ముక్త ఆత్ముడు అవుతాడు. అందువల్ల ఏషత ఆత్మ అంతరి, ఏషత ఆత్మ అని చెప్పి అదే నీ ఆత్మ. ఏది సుఖ దుఃఖాలకు, మానాపమానాలకు, ఆకలి దప్పులకు, జరామరణాలకు సంబంధం లేని ఆత్మ నువ్వే అను వాక్యం వరకు ఈ రెండు ప్రశ్నలు మరియు వాటి యొక్క సమాధానాలు ఒకే విధంగా ఉంటాయి. ఏషతాత్మ అనేది రెండు. నను కథం ఏకస్యైవాత్మనః అశనాయాద్యతీతత్వం తద్వత్వం చేతి విరుద్ధ ధర్మ సమవాయత్వం ఇది. అబ్బో సమవాయం చెప్పింది ఇక్కడ. సమవాయం అంటే నిత్య సంబంధాన్ని సమవాయం అంటారు. సంబంధాలు రెండు ఉంటాయి, ఒకటేమో నిత్య సంబంధం, ఒకటేమో అనిత్య సంబంధం. అర్థమైందా? ఇప్పుడు మీరు చాప మీద కూర్చున్నారు, ఆ చాపకు నీకు సంబంధం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఒక గంట సేపు పాఠం అయిపోయిన దాకా ఉంటుంది. తర్వాత ఆ సంబంధం తెగిపోతుందా? తెగిపోతుంది కదా. దీన్ని అనిత్య సంబంధం అంటారు. ఇక నిత్య సంబంధం ఏంటంటే ఇప్పుడు ద్రవ్యానికి గుణానికి ఉన్న సంబంధాన్ని నిత్య సంబంధం అంటారు. అంటే ఉదాహరణకి భూమి ఉంది, భూమిలో వాసన ఉంది, ఆ వాసన పోయేది కాదు, వాసన మారుతుంది కానీ పోదు. మామిడికాయ పిందెగా ఉన్నప్పుడు ఒక వాసన ఉంటుంది, కాయగా వచ్చినప్పుడు ఒక వాసన ఉంటుంది, పండు అయినప్పుడు ఒక వాసన ఉంటుంది, మురిగిపోతే ఇంకొక వాసన వస్తుంది. కానీ వాసన లేకుంటే ఎప్పుడైనా ఉంటుందా? ఎందుకంటే ఈ వాసన అనేది దాని నిజమైన గుణం. అది పృథ్వీని వదిలిపెట్టి ఉండడానికి అవకాశమే లేదన్నమాట. దానిని నిత్య సంబంధం అంటారు. ద్రవ్యానికి గుణానికి ఉన్న సంబంధాన్ని నిత్య సంబంధం అంటారు. ద్రవ్యం అంటే భూమి, దాంట్లో ఉన్న గుణాలు ఎన్ని? 13. ఎన్ని? 13. అవి నిత్య సంబంధం అయిపోవు. 13కి 13 ఈ మొత్తం ప్రళయం వచ్చినా పోయేటివి కావన్నమాట. ప్రతి పరమాణువులో ఉంటాయి. రూపము, రసము, గంధము, స్పర్శ, సంఖ్య, పరిమాణము, పృథక్త్వము, సంయోగము, విభాగము, పరత్వము, అపరత్వము, గురుత్వము, అసాంసిద్ధిక ద్రవత్వము, శబ్దము, మొత్తం 13 గుణాలు అవి పర్మనెంట్ ఉంటాయి అన్నమాట. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు ఉండవు. అయితే ఆ ద్రవ్యము భూమికి ఈ 13 గుణాలకున్న సంబంధం ఉంది కదా, ఈ సంబంధం అనేది ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోయేదిగా నిత్యంగా ఉంటుంది కదా. ఆ నిత్యంగా ఉన్నదాన్ని సమవాయ సంబంధం అని శాస్త్రంలో అంటాం. దానికి ఒక పేరు పెట్టిండ్రు. దీన్నేం సంయోగ సంబంధం అంటారు, అనిత్య సంబంధాన్ని. నిత్య సంబంధాన్నేమో సమవాయ సంబంధం, గుణగుణినో సంబంధం నిత్య సంబంధం అంటారు. కానీ ఆకలి మున్నగు వాటికి అతీతంగా ఉండడము, మరి ఆకలి మొదలైన వాటితో కూడుకొని ఉండడము అనే విరుద్ధ ధర్మాలు ఒకే ఆత్మ కలిగి ఉండడం ఎట్లా సంభవం అవుతుంది?
మనకేమో ఆకలి దప్పులు ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా కొంచెం అయితే సేపు అయితే ఆకలి అవుతుంది కదా, ఆకలి దప్పులు ఉన్నట్టు అనిపిస్తుంది, సుఖ దుఃఖాలు ఉన్నట్టు అనిపిస్తుంది, వయసులో ఉన్నట్టు ముసలితనం వచ్చినట్టు అనిపిస్తుంది. మరి తీర ఆలోచన చేస్తేనేమో అవి కొన్ని శరీర ధర్మాలు, కొన్ని మనోధర్మాలు, కొన్ని ప్రాణధర్మాలు, మనకేమి సంబంధమే లేదు. మరి ఒకటే ఆత్మకు ఈ సంబంధాలు ఉండడము, ఒకే ఆత్మకు మరి సంబంధాలు లేకపోవడము అనేది విరుద్ధంగా ఉంది కదా. ఒకప్పుడేమో ఉంటున్నాయి, అంటే ఆత్మజ్ఞానం కలగకముందేమో అన్నీ మనయే అనిపిస్తున్నాయి. ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత ఏవి నావు కాదు అనిపిస్తున్నది. మరి ఒకటే ఆత్మలా ఈ రెండు ధర్మాలు ఉండడం ఎట్లా వీలవుతుందని అడుగుతుంది. ఉంటే ఏదన్నా ఒకటి ఉండాలా. అర్థమవుతుందా? ఏమైంది? ఉండకూడదు అన్నమాట. ఆకలి 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 లేకపోవడం ఉండకూడదు అట్లా. సుఖదుఖాలు మనోధర్మాలు, ఆకలి దప్పులు ప్రాణధర్మాలు, జీవన మరణాలు శరీర ధర్మాలు. అర్థమైంది కదా. ఇవి వాటి ధర్మాలే కానీ మన ధర్మాలు కావు. తెలియకముందు మన ధర్మాలు అనిపిస్తాయి, తెలిసిన తర్వాత మన ధర్మాలు కావు అని తెలుస్తుంది. అవి రెండు ఒకటే ధర్మం, ఒకటే దాంట్లో ఎట్లా కూర్చుంటాయి? ఒకప్పుడేమో ఇట్లా, ఒకప్పుడేమో అట్లా. ఆత్మజ్ఞానం కలగకముందేమో ఇట్లా అనిపిస్తుంది, ఆత్మజ్ఞానం కలగకముందేమో ఇట్లా అనిపిస్తుంది, ఆత్మజ్ఞానం కలిగిన తర్వాతనేమో అట్లా అవుతుంది. ఇది ఎట్లా రెండు విరుద్ధ ధర్మాలు ఒకటే ఆత్మలో ఎట్లా కూర్చుంటాయి అని అడుగుతున్నారు. దానికి సమాధానం అన్నమాట వ్యవహార తదభావ సమన్వయ. దాని గురించి చెప్తున్నాను అన్నమాట. అట్లా నువ్వు ఊహించినట్టు ఒకటే ఆత్మల రెండు ఏమీ లేవు. ఒకటే ఆత్మల ఒకప్పుడు ఉండడము, ఒకప్పుడు ఉండకపోవడము అనేది విరుద్ధ ధర్మాలు ఏమీ లేవు. ఈ విషయం ముందే చెప్పబడింది. ఇది మనకు భ్రాంతి అంటే తెల్వంతనం. భ్రాంతి అంటే ఇది శరీరం నేనని అనిపించడం భ్రాంతి, మనస్సు నేను అనిపించడం మనకు భ్రాంతి, శరీర ధర్మాలు నా ధర్మాలే అనిపించడం మనకు భ్రాంతి. నేను ఎర్రగున్నా, నేను నల్లగున్నా, నేను పొట్టిగున్నా, నేను పొడుగున్నా ఇట్లా అనిపిస్తుంది కదా, అది భ్రాంతి అన్నమాట. నాకు ఆకలి వేస్తుంది, నాకు దప్పిక వేస్తుంది, నాకు ఆకలి అయితే లేదు, దప్పిక లేదు, ఇవి కూడా ఈ ప్రాణధర్మాలు భ్రాంతి అన్నమాట. ఆ విధంగానే నాకు సుఖం అంత సంసారంలో చాలా కొడుకుల వల్ల దుఃఖం ఉంది, పిల్లల వల్ల దుఃఖం ఉంది, వాళ్ళ వల్ల సుఖం ఉంది, వీళ్ళ వల్ల, ఇవన్నీ ఇచ్ఛాద్వేష ప్రయత్న ధర్మాలన్నీ మనస్సు కదా మనకు అనిపిస్తున్నాయి కదా, అది భ్రాంతి అన్నమాట. అది భ్రాంతి. భ్రాంతి వల్ల అట్లా అనిపిస్తుంది, భ్రాంతి వల్ల అట్లా అనిపిస్తుంది. భ్రాంతి ఏంటంటే ఇప్పుడు పొద్దున్నే తెల్లారిన తర్వాత ఒక ఆయన సముద్ర తీరాన పోతుండు. ఆ సముద్ర తీరం వెంబడి ఈ ఒక చోట మెరుస్తుంది, ఇట్లా మెరుస్తుంది, వెండి 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 మెరుస్తుంది. అబ్బో వెండి ఉన్నట్టు దాని దగ్గరికి పోతే అది కౌచిప్ప. కౌచిప్ప అంటే తెలుసు కదా, ఇట్లా గోకుతారు. పాతకాలంలో వాళ్ళు అమ్మేది. పాతకాలంలో కుండలు ఉండేది కదా, ఆ కుండలు పొయ్యి మీద పెట్టి వండేది కదా. ఓసారి ఏమవుతుందంటే ఇటు పోయినప్పుడు కొంచెం అడుగు మాడుతుంది కదా, టైం ప్రకారంగా దించితేనేమో ఏం కాదు, ఒక్కొక్కప్పుడు అనుకోకుండా మాడిపోతుంది. మాడిపోయి అది రాదు. అందుకనే ఊర్లల్లో దాసరోళ్ళని ఉండేవాళ్ళు. దాన్ని కౌచిప్ప అని మనోళ్ళు అంటారు. ఈ పక్క కౌచిప్పలు అంటారు, ఈ పక్క అంటారు. అయితే ఆ కౌచిప్పలు తీసుకొని ఇట్లా రాసేదాన్ని, గట్టిగా రాస్తే మొత్తం ఊడిపోయేది అనమాట. ఆ కౌచిప్ప ఆడ సముద్ర తీరాన అది ఏమవుతుందంటే ఆ సూర్యకిరణాలు పడి అచ్చం ఎండున్నట్టే ఉంటుంది అనమాట. తీరా దగ్గర పోయి చూస్తే ఏమవుతుంది, అది కౌచిప్ప. దానికి ముందేమో అట్లా అనిపించింది, ముందేమో అది ఎండు లేక అనిపించింది, కానీ దగ్గర పోయి చూస్తే ఏమైంది, కాదు.
ఇప్పుడేమో మనకు తెలియకముందేమో శరీరం నేను అనిపిస్తుంది, శరీర ధర్మాలు నాయం అనిపిస్తుంది, ప్రాణధర్మాలు నాకు ఆకలి దప్పికేస్తుందని ఇప్పుడు అనిపిస్తుంది. ఆ విధంగా నేను సుఖ దుఃఖాలు మనకున్నాయని అనిపిస్తుంది. బాగా విచారణ చేసి గురువు దగ్గర కూర్చొని శ్రవణం చేసి మళ్ళీ రూములకు వెళ్ళి ఈ శ్రవణం ఏం చెప్పిండు, ఇది ఏముందని ఆలోచన చేసి చూస్తే ఇవి శరీర ధర్మాలు, అవి ప్రాణధర్మాలు, ఈ మనోధర్మాలు, నాకు అసలు ఏ ధర్మం లేదని తెలిసిపోతుంది అన్నమాట. అప్పుడు జ్ఞానం కలిగినట్టు. తెలవకముందేమో అట్లా, తెలిస్తేనేమో ఇట్లా. అది ఎట్లనైతే కౌచిప్ప భ్రాంతి వల్ల వెండి కనబడిందో, ఈ శరీరము మనస్సు ఈ ధర్మాలు నావి కూడా ఒక భ్రాంతి వల్ల, అంటే తెలివంతనం వల్ల, అంటే అధ్యయనం చేయడం వల్ల, గురువు దగ్గర కూర్చొని విననందువల్ల, దాని గురించి ఆలోచన చేయనందువల్ల అట్లా అనిపించితే తప్ప వాస్తవికంగా మనకు అట్లాంటిది ఏమీ లేదు. అంటే శరీర ధర్మాలు, మనోధర్మాలు, ప్రాణధర్మాలు మనకేమీ లేవు, మనం నిర్ధర్మిమి అని తెలుస్తుంది అని చెప్తున్నారన్నమాట. అది ఎలా అంటే ఒక ఉదాహరణ నేను చెప్తుండనమాట. త్రాడు పాముగా, ముత్యపు చిప్ప వెండిలాగా ముందే చెప్తుండ ఆయన. మరియు ఆకాశాదులు మలినంగా, ఆకాశం ఒక్కొక్కప్పుడు మైల కనబడుతుంది. ఎందుకు కనబడుతుంది అంటే కంట్లకు జబ్బు ఉంటుంది, ముత్యాల జబ్బు అని ఒకటి వస్తుంది. ముత్యాల జబ్బు పాతకాలం వచ్చి ఇప్పుడు వస్తున్నాయో లేవో, ముత్యాల జబ్బు వచ్చినప్పుడు ఆకాశం నుండి ముత్యాలే కనబడతాయి. అబ్బా ఇంతకన్నా ముత్యాలు ఎక్కడి నుండి వచ్చినాయి, ఇంతకన్నా ముత్యాలు ఎక్కడి నుండి వచ్చినాయి అని చూసేస్తే అది ముత్యాలు కావవి, వీడి జబ్బు. మళ్ళీ ఆ డాక్టర్ వచ్చేసి ఆ మంది ఈ మంది వేస్తే ఏది కనబడదు, ఏది కనబడదు అన్నమాట. ఆ విధంగానే మరి ఓ పెద్ద సుడిగాలి వస్తుంది, పెద్ద సుడిగాలి వచ్చి ఆకాశం అంతా మైల కనబడుతుంది. ఆకాశం అంతా ఆ సుడిగాలతో ఆకాశం అంతా మైలైపోయింది అంటారు అన్నమాట. కానీ ఆకాశానికి మైలు అంటుతుందా? అది తాత్కాలికంగా అట్లా కనబడుతుంది. మరి ఆ గాలి అంతా సద్దుమగలంగానే అవన్నీ ఆ ధూళి కణాలన్నీ భూమికి చేరంగానే మళ్ళీ ఎట్లుంటుంది, నిర్మలంగా ఉంటుంది అన్నమాట. కానీ వాస్తవానికి స్వయంగా త్రాడు, ముత్యపు చిప్ప, మరి ఆకాశాదులు మాత్రమే అవుతాయి. వాస్తవికంగా ఏంటంటే అది ఎండి కాదు, ముత్యపు చిప్ప, అది పాము కాదు, తాడు, అది మైల కాదు, ఆకాశం. ఆ విధంగా ఈ విధంగా పదార్థాలు భ్రాంతి వల్ల విరుద్ధ ధర్మాలు కలిగినట్టుగా, ఈ విధంగా పదార్థాలు ఏంటివి, తాడు ఒకటి, ముత్యపు చిప్ప ఒకటి, ఆకాశం ఒకటి, భ్రాంతి వల్ల వేరే రకంగా కనబడుతుంది. తాడు లెక్క కనబడదు, ముత్యపు చిక్క లెక్క కనబడదు, ఆకాశం లెక్క కనబడదు. ఆ భ్రాంతి పోయిన తర్వాత అవి ఎట్లున్నాయో అట్లా కనబడ్డట్లుగా ఇవి మనకు ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత ఈ ధర్మాలు నాకు లేవు, నేను భ్రాంతి వల్ల ఈ ఆకలి దప్పులు నావి అనుకున్నా, జరామరణాలు నావి అనుకున్నా, సుఖ దుఃఖాలు నాకున్నాయని అనుకున్నా, ఇవి నాకు సంబంధమే లేదు అని అనుకోవడంలో ఏ తప్పు లేదు అని చెప్తుండాలన్నమాట. ఇంకా దీని గురించినే ఉన్నాయి, మళ్ళీ రేపు చెప్పుకుందాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.